అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక రూమ్లో మంచి మంచి వర్డ్స్ యూస్ చేసిన వాటర్ని యూస్ చేస్తారు, ఇంకో రూమ్లో నెగిటివ్ వర్డ్స్, చాలా అబ్యూజివ్ వర్డ్స్, బ్యాడ్ నాయిస్ మ్యూజిక్ అండ్ నెగిటివ్ వర్డ్స్, యు ఆర్ సిక్, యు ఆర్ ఫూల్ అలా. సో ఈ వాటర్ని క్రిస్టలైన్ చేసి రెండింటిని మైక్రోస్కోప్ కింద పెట్టి ఆయన గమనించారు. సో ఏదైతే పాజిటివ్ పదాలను యూస్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా, అది ఇట్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ షేప్స్ వచ్చాయన్నమాట క్రిస్టలైన్ అయినప్పుడు. అదే నెగిటివ్గా యూజ్ చేసినవి ఇట్ వాజ్ షేప్లెస్, వెరీ హెపజార్డ్గా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే వాటర్ ఎమోషన్స్ని రిటైన్ చేసుకుంటుంది. వాటర్లో ఒక జీవం ఉంది, ఒక లైఫ్ ఉంది. ఇది మన హిందూ సంప్రదాయంలో కూడా మన సనాతన ధర్మంలో మనం నమ్ముతాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన బాడీలో 75% వాటరే ఉంది. ఓకే, సో బయట వాటర్ సంగతి ఏమో కానీ మీరు పాజిటివ్గా ఉంటే మీ బాడీలో ఉన్న బ్లడ్, మీ బాడీలో ఉన్న వాటర్ కూడా అలా పాజిటివ్ షేప్స్ వస్తాయి.